మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం అండి. అభివృద్ధి ధ్యేయంగా ఏర్పడిన ఈ ప్రభుత్వంలో అటు మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ కూడా రాష్ట్రాన్ని పరుగులెత్తించి దేశంలోనే నెంబర్ వన్గా తీసుకొద్దామని ఆలోచనతో ముందుకెళ్తుంటే ఈ రోజున వివిధ రంగాల్లో అంటే అక్వా రైతులు సంబంధించిన వరకు విద్యుత్ వారు, అలాగే ఈ అక్వా రంగంలో కీలకంగా వహించేది మేత, రొయ్యలకు వాడే మేత. అలాగే ఇంకొకటి ఏంటంటే ఈ రొయ్యలు పండించిన తర్వాత అమ్ముకునేటప్పుడు ఆ రొయ్యలు కొనేవాళ్ళు ఈ రకంగా 3 రకాలుగా కూడా రైతుల్ని చాలా ఇబ్బందులు గురి చేస్తారు. ఇక విద్యుత్ రంగానికి వస్తే ఆ విద్యుత్ వాళ్ళకి ఇచ్చిన టార్గెట్లు, గవర్నమెంట్ ఇచ్చిన టార్గెట్లు కృషి చేసుకోవడానికి రైతులపై అక్రమంగా విద్యుత్ వసూలు చేస్తారు, విద్యుత్ ఛార్జీలు వసూలు చేస్తారు. ఏదంటే సంవత్సరంలో ఏదో ఒక నెలలో కొంచెం కరెంట్ ఎక్కువ వాడితే, వాతావరణం బాగోక వాటర్ క్వాలిటీ తగ్గి మేము విద్యుత్ ఎక్కువ వాడుతుంటే నువ్వు ఎక్కువ వాడేవని సంవత్సరం పొడిగినా అదే ఎక్కువ వాడినట్టు ఏసీడీ అమౌంట్ అని, యాన్యువల్ కన్సంప్షన్ డిపాజిట్ అని అడిషనల్ గా వాడుతున్నారని దాని రూపంలో వసూలు చేస్తున్నారు. అలాగే తీరా రైలు పండించే టైంకి ఇది హైదరాబాద్ లో టమాటా ధర పడిపోయినట్టే ఇక్కడ కూడా 4 చోట్ల నుంచి రైతులు పండించేటది కిలోకి వచ్చి 50 రూపాయల నుంచి 100 రూపాయలు సడన్ గా తగ్గిస్తారు. ఈ మధ్య కాలంలోనే ఈ తక్కువ ఉన్న టైంలో కూడా గత నెల క్రితం సుమారు 40 రూపాయలు తగ్గించారు. ఆ తగ్గించింది మళ్ళీ నెల తర్వాత మళ్ళీ కొంటున్నారు. అలాగే మేత విషయానికి వస్తే గతంలో అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే మేత విషయంలో 2 సంవత్సరాల క్రితం సోయా కానీ, వేరుశెనగ కానీ, ఆ డిఓబి ఆయిల్ తీసిన తౌడు కానీ, అలాగే ఫిష్ మీల్ కానీ ఈ మేతలో వాడే ఈ ముడి పదార్థాలు రేట్లు పెరిగినాయని సుమారు మేత బస్తాకు వచ్చి 500 రూపాయలు పెంచారు. కానీ ఈ రోజున అప్పుడు పెరిగిన రేట్లు మళ్ళీ వెనక్కి వచ్చినాయి. అప్పుడు సోరియా 60 నుంచి 80 రూపాయలు అయితే ఈ రోజున 40 రూపాయలు ఉంది. అలాగే డిఓబి అంటే 22 రూపాయలు, 20 రూపాయల 3 రూపాయలు అమ్మిన కేజీ డిఓబి ఈ రోజున 10-11 రూపాయలు ఉంది. అలాగే వేరుశనగ చెక్క 50 రూపాయలు కేజీ అమ్మింది ఈ రోజున 34 రూపాయలు ఉంది. అయినా ఒక మేత బస్తాకు వచ్చి ఒక్క కేజీకి వచ్చి 1 రూపాయికి తగ్గకుండా యథేచ్ఛగా చేస్తున్నారు. ఇది ప్రభుత్వ వైఫల్యం అని కావాలో, రైతుల దౌర్బల్యం అని కావాలో తెలియట్లేదు. అలాగే పండించేటప్పటికేమో ఆ రైతులు కొనే ప్లాంట్ వాళ్ళు ఇలాగా ఈ రెగ్యులర్ గా మేత వాడే సందర్భంలో ఈ మేత వాళ్ళు కూడా అదనంగా వసూలు చేస్తున్నారు. దీనికి సరిపోదన్నట్టు ఈ మధ్య ఏసీడీ అని, ట్రాన్స్ఫార్మర్ ఛార్జెస్ అని, లైన్ ఛార్జెస్ అని మీద పడతారు. అది ఎంత దారుణం అంటే ఇవాళ రైతుకి ఈ రొయ్యలు ఎక్స్పోర్ట్ చేసే రైతుకి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసే కాడ నాసిరకం విద్యుత్ సరఫరా చేస్తాం. అదేలాగంటే విద్యుత్తు మనకి 400 నుంచి 440, ఫేస్ టు ఫేస్ 400 నుంచి 440 సప్లై చేయాలి. వాళ్ళు ముడుపులను ఇంకో రకమైన రైతుల డిమాండ్ అను ఇష్టం వచ్చినట్టు కనెక్షన్లు ఇచ్చి అక్కడ ఉన్న సబ్స్టేషన్ మీద లోడ్ పడిపోయి ఇవాళ పవర్ 380, 390 అంటే ఫేస్ టు ఫేస్ 380, 390కి రైతు దగ్గర సప్లై జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే ఒక 10 HP పవర్ వాడే రైతు మామూలుగా వాళ్ళు 400 నుంచి 440 యాంప్స్ మనకి 440 వోల్ట్స్ మనకు సప్లై చేస్తే హెచ్పికి 1 నుంచి 1.1 యాంప్స్ తీసుకుంటుంది. వీళ్ళు లో వోల్టేజ్ లో పవర్ ఇవ్వడం వల్ల అది ఒక హెచ్పి 2 యాంప్స్ తీసుకుంటుంది. అంటే మన రెగ్యులర్ గా వచ్చే పవర్ బిల్లు 10,000 అయితే ఈ నాసిరకం విద్యుత్ ఇవ్వడం వల్ల 20,000 వస్తుంది. ఆ 20,000 ఎలా కౌంట్ చేస్తున్నారంటే నీకు రావాల్సింది 10,000 కదా బిల్లు, ఇంకో 10,000 నువ్వు ఎక్స్ట్రా వాడుకుంటున్నావు అని అది కూడా మన మీద రుద్దుది. దానికి సంవత్సరం మొత్తం మీద నువ్వు 1,20,000 ఎక్స్ట్రా పవర్ వాడేవని దానికి పెనాల్టీ వేస్తూ నువ్వు లోడ్ ఎక్కువ వాడుతున్నావని, నీ ట్రాన్స్ఫార్మర్ సరిపోదు ఇంకో 4 లక్షలు కట్టు ఇంకో ట్రాన్స్ఫార్మర్ వేస్తామని వాళ్ళు వెంటబడి రైతులు వేధిస్తున్నారు. ఎందుకంటే మన గ్రామాల్లో కూరగాయలు అమ్ముకునేవాడు తూకం కనిపెట్టొచ్చు, ఎందుకంటే మన ఎదురు కూడా తక్కిడ రోడ్డు ఉంటుంది. అలాగే చేపలు కొనే వ్యాపార దగ్గర కూడా తూకం సక్రమంగా ఉందో లేదో మనం తెలుసుకోవచ్చు. అలాగే రొయ్యలు ఈ మధ్య కాలంలో మా ఇక్కడ అన్ఎడ్యుకేటెడ్ రైతులని ఏం తెలుసుకున్నారంటే ఇవే తెలుసుకున్నారు. కానీ ఈ విద్యుత్ వారు దోచుకునే విధానం వీళ్ళకి ఈ మేధస్సుకి అందట్లేదు. ఈ విద్యుత్ వాళ్ళు అదనంగా వేసి వసూలు చేసే ఈ దోపిడీని అరికట్టాలంటే ఈ రైతుల వల్ల అవ్వట్లేదు. అందుకని ఈ రోజున తట్టుకోలేక రైతులందరూ రోడ్డు ఎక్కి కలెక్టర్ గారితో విన్నవించుకోవడం జరిగింది. దాని ద్వారా మన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి దృష్టిలోకి వెళ్ళి రైతుల్ని ఆదుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేసుకుంటూ ఈ రోజున మీ అందరి ముందు మాట్లాడుతున్నాం. గౌరవశ్రీ
నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మా శాఖ మంత్రులైన అచ్చెన్నాయుడు గారికి కోనసీమ రైతాంగం తరఫున విన్నపం. ప్రస్తుత పరిస్థితుల్లో ఆక్వా సాగు చాలా కష్టాలతో కూడి రైతులు చాలా నష్టాలతో ఉన్నారు. ఇదే పరిస్థితుల్లో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు స్పెషల్ డ్రైవ్ అని పెట్టి మా చేత ఏసీడీలని, ఎక్స్ట్రా డిపాజిట్ అని, ఎస్పీఎల్ ఛార్జెస్ అని, తర్వాత బనట్ మీటర్ ఛార్జెస్ అని నానా రకాలుగా వసూలు చేయడమే కాకుండా స్పెషల్ డ్రైవ్లు పెట్టి ఎప్పుడో 2-3 సంవత్సరాల క్రితం వాడిన వాడకాలకు సంబంధించి పీపీఎస్ ఛార్జీలు, పీపీఎస్ 1, పీపీఎస్ 2 అని అటువంటి ఛార్జీలు వేసి బాధకు ఏ విధమైన కల్చర్ చేయకుండా మీటర్ ఆగిపోయి ఉన్న దానికి కూడా 20 వేసుకున్న మీటర్కి 10,000-15,000 బిల్లు వస్తుంది. అంటే మా పరిస్థితి ఏ విధంగా ఉందా మాత్రం చూసుకోవచ్చు. ఈ ఎలక్ట్రికల్ వారు చేసేది ఏంటంటే ప్రస్తుత పరిస్థితుల్లో మాకు ₹1.5-2.5 సబ్సిడీ ఇచ్చినట్టు ఉంటది. కానీ సంవత్సరం అనంతరంలో ఖచ్చితంగా మాత్రం మేము కట్టిన బిల్లులు పురాగ మాత్రంలో లక్షల్లో వసూలు చేయడం కూడా జరుగుతుంది. ఈ పరిస్థితి విన్నాడాలని ఎలక్ట్రిఫికేషన్ మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలని కోరుతున్నాం. తర్వాత ఈ విషయం మీద మేము కలెక్టర్ గారికి విన్నవించుకుంటే కలెక్టర్ గారిని, ఎస్ఐ గారు పిలిచి దీని మీద మీ వివరణ ఇవ్వాలని చెప్పేసి ఇది అయిన తర్వాత కూర్చొని మాట్లాడదామని వెంటనే ఆయన సానుకూలంగా స్పందించి కూడా చెప్పడం జరిగింది. అలాగే మేము ఏంటంటే మేత రెయ్య పార్సిల్ హార్వెస్ట్ చేస్తున్నారు, దాని పంటకాలం పూర్తకుండా చెరువులు పట్టే పరిస్థితి వస్తుంది రేట్లు తగ్గించడం వల్ల. ఈ పరిస్థితి మీద కూడా ఒకసారి మీరు అవగాహన చేసుకుని దాని మీద కూడా ఎక్స్పర్ట్ తెలిసి మాట్లాడాలని అన్నాం. దాని మీద కూడా సానుకూలంగా స్పందించారు. తర్వాత ఈ మధ్య ఎక్స్పోర్ట్ కి సంబంధించిన అన్నిటి మీద మేతలో కలిపి కాంపోజిషన్ మీద అన్ని రేట్లు తగ్గినాయి, కస్టమ్స్ తగ్గింది కాబట్టి ఆ రేటు తగ్గించమని అడిగాం. ఆ రేటు మీద కూడా దాని వివరణ తప్పనిసరిగా అడిగి అది కూడా తెలుసుని చెప్తామని అన్నారు. అందు గురించి ఏంటంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఆక్వాకు మంచి రోజులు రావాలని ఈ ఎన్డీఏ ప్రభుత్వం మంచి చేస్తుందని కోరుకుంటున్నాం. తర్వాత ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మన చంద్రబాబు నాయుడు గారికి 4 లక్షల ఎకరాలు ఉంది. ఈ 4 లక్షలని 10 లక్షలు తీసుకెళ్తామన్నారు. దాంట్లో భాగంగానే రేపు నుంచి ప్రతి గ్రామంలోని మన గ్రామ సభలు పెట్టి ఎవరైతే చెరువులు ఆ వ్యవసాయానికి అనుకూలంగా లేవు ఆ చెరువులు తవ్వుకోవడానికి పర్మిషన్ పెట్టుకోమని, నాన్ ఆక్వా జోన్ లో ఉన్నది ఆక్వా జోన్ చేయాలని చెప్పేసి రేపు నుంచి డ్రైవ్ చేయడం కూడా జరుగుతుంది. ఇది చాలా అభినందనీయం. కానీ ఏంటంటే దీంట్లో భాగంగానే కనీసం ఫీడ్ మీద అలాగే మెటీరియల్ మీద ఖచ్చితంగా మానిటరింగ్ ఏపీ సెడా వాళ్ళు కనుక చేసి దీని కనుక నిలుపుదల చేస్తే తప్పనిసరిగా మాత్రం ఈ ఆక్వా పరిశ్రమ నిజంగా వరాల పంటే కాదని అనట్లేదు. దీనివల్ల ప్రభుత్వానికి విపరీతమైన ధనాదాయం ఆర్థికంగా వస్తుంది. కానీ దీన్ని మేము ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాం. మా సొంతంగా మేము గనక ఇది బ్యాన్ చేస్తే చాలా మంది కొన్ని లక్షల మంది నిరసహాయులై రోడ్డు మీద పడే పరిస్థితి వస్తుంది. ఈ పరిస్థితి కలిగించకుండా తప్పనిసరిగా ప్రభుత్వం వారు ఈ ఆక్వా పరిశ్రమ చేయూతనిచ్చి ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాం.